మండలంలోని శాకరాజుపల్లి రెవెన్యూ సర్వే నెంబర్ 424/1 నందు శ్మశాన వాటికకు వెళ్లేందుకు సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులు చేపడుతూ ఉండగా కొంతమంది ఇళ్ల పట్టాల స్థలంలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయని కడప కలెక్టర్ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కారిక వేదికలో ఫిర్యాదు చేయడంతో సోమవారం సాయంత్రం మండల రెవెన్యూ సిబ్బంది సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ ఆకుల తిరుమల బాబు మాట్లాడుతూ శ్మశాన వాటికకు 30 లింకుల సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులు చేపడుతూ ఉండగా కొంతమంది స్థానికులు ఇళ్ల పట్టాల స్థలంలో రహదారి నిర్మాణ పనులు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో సర్వే నిర్వహిస్తున్నామని, హద్దులు ధృవీకరించే వరకు పనులు నిలుపుదల చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. అక్కడ ఉండే మట్టి తీసి ఇక్కడ వేసినాం. ఏది రంగు హైట్ వస్తుందని అది కూడా ఈ ఇంటికల్ ఒక పెద్ద మంచి ఎక్కువ ఇటు జరిగింది రోడ్డు అని అయినా ఒకటి సార్ రోడ్డు పట్టాలు తీస్తారు సార్. గవర్నమెంట్ సర్వే నెంబర్లో 30 లింకుల రోడ్డు ఉందని చెప్పేసి వీళ్ళు రోడ్డు వేయడానికి ముందుకు వచ్చారు. వీళ్ళు కాంట్రాక్టర్ లోకల్ వాళ్ళు. తర్వాత వేరే వాళ్ళు వచ్చేసి వీళ్ళ వాళ్ళే కొద్దిగా వచ్చేసి మేము ఇక్కడ మాకు ఇళ్ల పట్టాలు ఇచ్చారని చెప్పేసి అదే సర్వే నెంబర్లో వచ్చేసి వాళ్ళు కూడా ఒక డాక్యుమెంట్ తీసుకొస్తున్నారు. వాళ్ళ డాక్యుమెంట్ మా యాక్చువల్గా అయితే అది మామూలుగా అది ఎఫ్ఎంటీ ప్రకారం దాని ప్రకారం రోడ్డు ఉన్నట్టుంది అక్కడ. కానీ వాళ్ళు ఇళ్ల పట్టాలు ఇచ్చారంటున్నారు. ఇళ్ల పట్టాలు కూడా తీసుకుని వచ్చారు. వెరిఫై చేసి రెంట్ అయితే స్టాప్ చేస్తాం రోడ్డు. వెరిఫై చేసి ఎవరు చేయాలంటే వాళ్ళకి చర్యలు తీసుకోవాలి.